ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? సో, మొదటగా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము అని జెప్పేసి గూడా చెప్పారు. తర్వాత కొంతమంది అప్పుడు ఎవరైతే కూటమిలో ఉన్నటువంటి కీలక నేతల్ని అంటే పవన్ కళ్యాణ్‌ని గావచ్చు, లోకేష్‌ని గావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలన్నారో వారిని వరుసగా అరెస్టులు జేయడం అనేది గూడా జరిగింది. సో, ఇప్పుడు అంబటి రాంబాబు ఏకంగా ఇంటి పైన దాడులు జేయడం, ఆస్తి నష్టం చెయ్యడం, తర్వాత ఇంటిని తగలబెట్టే కాడికి రావడం అనేది జరిగింది. దానికి గల కారణం ఏందంటే, తను ఆవేశంలో ఒక మాట అనరాని మాట అనడం అనేది జరిగింది. సో, ఒక బాధ్యత గల మంత్రిగా అంటే మంత్రిగా చేశారు. బాధ్యత గల ఇన్ని రోజులుగా పాలిటిక్స్‌లో ఉన్నారు గాబట్టి, సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయి పైన సరే ఎంత కోపమున్నా గూడా అందరి ముందల ఆ విధంగా మాట్లాడితే ఎవ్వరికైనా కోపమొస్తుంది. కార్యకర్తలకు డెఫినిట్‌గా కోపమొస్తుంది. సో, తను మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది మనం పలకవద్దు. అట్లాంటి మాటలు కూడా ఒక పొలిటీషియన్‌గా మాట్లాడవద్దు. సో, లకారం దీసి ఆ విధంగా బూతులు మాట్లాడినందుకు అంబటి రాంబాబుకి తగిన శాస్తి జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏ పొలిటీషియన్‌ని కూడా ఇంకో పొలిటీషియన్‌ను లకారం పెట్టి మాట్లాడొద్దని చెప్పేసి ఒక గుణపాఠం అయితే నేర్పియడం అనేది జరిగింది. దాన్ని వైసీపీ నేతలు కావాలని కక్షగట్టి ఈ విధంగా చేస్తున్నారు అది ఇది అంటే, ఒకవేళ నిజంగా కక్షగట్టి చేస్తే ఎప్పుడో అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాల్సింది. సో, నిన్న తను ఆ మాట అన్నందుకే కదా! ఈరోజు తను జైలుకెళ్ళాల్సొచ్చింది. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. సో, మనకు నచ్చినా, నచ్చకపోయినా గూడా మనం రాజకీయంగా విమర్శించాలి. సరే నవరత్నాలన్నారు. నవరత్నాలేమన్నా అమలు చేయకపోతే డెఫినిట్‌గా విమర్శించొచ్చు. అది అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి పౌరుడి హక్కు. తర్వాత వాళ్ళిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే డెఫినిట్‌గా వాగ్దానాల పైన ఫైట్ జేయొచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు గాబట్టి డెఫినిట్‌గా అది ఒక రైట్. అంతేగాని ఇంగ నోరుంది గదా! అని జెప్పేసి బూతులు మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి గాదు. రాజకీయాలు అంటే గతంలో జూసుకున్నట్టయితే రాజకీయాలు కేవలం పార్టీల పరంగా విమర్శించినోళ్ళే ఉన్నారు గానీ, వ్యక్తిగతంగా విమర్శించినోళ్ళు చాలా తక్కువ. అది గూడా ఇలాంటి భాషని మాత్రం ఎవ్వరు ఉపయోగించలేరని జెప్పేసి కూడా జెప్పుకోవచ్చు. సో, ఈరోజు జగన్‌మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోవడానికి రీజనే అప్పుడున్నటువంటి మంత్రులు. రోజా గావచ్చు, అంబటి రాంబాబు గావచ్చు, తర్వాత బోరుగడ్డ అనిల్ గావచ్చు, ఇతరితర నేతలు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్‌ని అసైడ్ చేయడం, లోకేష్ బాబుని అసైడ్ చేయడం, తర్వాత భువనేశ్వరి గారిని అనరాని మాటలు మాట్లాడడం గావచ్చు, తర్వాత వంశీ పరిస్థితి ఏ విధంగా అయిందో చూస్తున్నాం. ఈరోజు కొడాలి నాని పరిస్థితి ఏ విధంగా ఉందో గూడా చూస్తున్నాం. అయినప్పటికీ వాళ్ళు సైలెంట్‌గా అయ్యారు. బట్ అంబటి రాంబాబు గారు మాత్రం ఈ విధంగా మాట్లాడడం అనేది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు అని జెప్పేసి గూడా చెప్పుకోవచ్చు. సో, మరి ఇంకా ఏం జరుగుతుందో అని చూడాల్సిన విషయం. సో, మొత్తానికైతే దాదాపు 14 రోజులు రిమాండ్ విధించడం అనేది కూడా జరిగింది. ఇక తదుపరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉంటుంది? సో, అంబటి రాంబాబు అరెస్ట్ తోటే క్లోజ్ అవుతుందా? ఇంకేదైనా ఉందా అనేది వేచి చూడాల్సిన విషయం.